కోపము తెలిసేను మనోభావము చిలుకాయేలనే కోపము తెలిసేను మనోభావము చిలుకాయేలనే కోపము నాయడ నేరాలు దూరాలు చేసి నీ అనురాగాల గారాలు చూపి నాయడ నేరాలు దూరాలు చేసి నీ అనురాగాల గారాలు చూపి హాయిని తేలింపక చిలుకాయేలనే కోపము తెలిసేనా మనోభావము చిలుకాయేలనే కోపము నెలరాజు జేరి కులికేటి తారా నెలరాజు జేరి కులికేటి తారా తరితీయనౌ ప్రేమ చెలిగి ఎరిగించి మమ్ము చేర్చు దరిగి మగవారి ప్రేమ నిజమింతేనులే చందమామ బాసలు చేసేను గానా వెసవేధింపకే విరితానా బాసలు చేసేను గానా వెసవేధింపకే విరితా చేసేను గానా వెసవేధింపకే విరితానా ఇక నీ ప్రేమ బంధీని గానా ఇక నీ ప్రేమ బంధీని గానా ఇక నీ ప్రేమ బంధీని గానా చూసావా దేవి మన ముద్దుల కుమారుడు ఇంటింటా తంపులు పెట్టి తగవులు కొని తెస్తుండేవాడని ఎప్పుడూ భయపడుతుండేదాని ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అతని మెళ్ళో సంసారం అనే గుదిబండ తగిలించారందరూ శాశ్వత బ్రహ్మచర్యాన్ని కోల్పోయి సామాన్య మానవుని వలె సంసార కుప్పములో చిక్కుకున్నాడా నా చిన్ని తండ్రి అతని అనంత విజ్ఞాన తేజస్సంతా ఏమైపోయింది స్వామి మాయామోహం అనే మైకంలో పడి మరుగుపడిపోయింది దేవి ఇంతకు ఎవరా కోడలు మాయ అనే ఒక కోయపిల్ల అదేమిటి స్వామి ఏ దివ్యాంగనో లిఖించక కడకొక కోయపిల్లను నా కోడలుగా సృష్టించారా అది ఈ బ్రహ్మ సృష్టి కాదు దేవి విశ్వపురుషుడైన ఆ శ్రీకృష్ణుని సృష్టి మాయాతీతుడనని గర్వించి అందరినీ అధిక్షేపించి అహంకారి అయినాడు మన నారదుడు అతని మహతినే మాయగా మార్చి నారద గర్వభంగ నాటకానికి సూత్రధారుడైనాడు ఆ శ్రీనాథుడు పాపం ఎన్ని బాధలు పడుతున్నాడో బిడ్డ జీవిత గాథల్లో బాధలు లేనిదే పశ్చాత్తాపం రాదు పశ్చాత్తాపం రానిది మోక్షం లభించదు పోనీ ఒక్కసారి వెళ్ళి కోడల్ని చూసొద్దాం రండి
అప్పుడే అత్తగారి అధికారాన్ని ఆచరణలో పెట్టాలని ఆతృత పడుతున్నావా? ఇప్పుడు కాదులే. నీ సుతుడు అంతులేని సంతానంతో అనంతమైన సంసార సాగరంలో పడి సతమతమవుతున్నప్పుడు అలాగే చూసి వద్దాం. అంతవరకు ఓపిక పట్టు. అంతా దొరికాను. శ్రీమద్ రమణ గోవిందో. గజ్జలు లేవు ఇంట్లో? ఎందుకు? ఎందుకా? ఆ పాటకు తోడు గజ్జలు కట్టి తై అని ఆడడానికి. మేము అడవి జాతి వాళ్ళం, ఆడితే తప్పలేదులే, అది మా ఆచారం. ఇదిగో చూడు, అత్తను సేవించి తరించడం మా స్త్రీల ఆచారం. నీ ఆచారాలు నాకెందుకు? అన్ని విడిచి నువ్వేగా మా జాతిలో చేరా. ఏయ్ నీచురాలా! నేను కాదు. అయితే ఎవరు? నేనా? ఆహా, నీ మాటలకు అర్థం ఇదేనా అని. ఏమో, నాకు తెలవదు ఆ మాటలు అర్థాలు. కట్టుకున్న పెళ్ళాన్ని కాలి కింద చీమలా నలిపే నీకే తెలవాలి. ఇదురు తిరిగి కదమా ఇస్తున్నావే, పొగరెక్కిందా? ఆ నా మొగుడు 2 చేతులు గడించి ఒంటి నిండా నగలు నాణ్యాలు దిగేస్తుంటే పొగరెక్కదు మరి. ఓహో, నగలు లేవనా ఈ రుసరుసలు? కల్పురాల అడవి మనిషికి ఏం తెలుస్తుంది మన ప్రభావం? నేనే అడిగితే ఆ దేవేంద్రాదులు కూడా అందరి భోగభాగ్యాలు నా ఇంట్లో వచ్చి నిలుస్తాయి. అడగను కాని. అబ్బో ధర, మాకే భాగ్యాలు వద్దు గాని మా కళ్ళ ఎదుటి మాత్రం ఉండు, అదే పెద్ద నిర్వాహకం. నేనే ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. సెలవేంటి దొరగారు? నే రాగానే లేచి నా పాదాలకు నమస్కరించాలి. అబ్బో, నా నడుము వంగదు. నా కాళ్ళు. ఆ తరువాత నా కాళ్ళు గడిగి నీళ్లు నేనెత్తిని పోసుకోవాలి. నా నెత్తినా? నాకు రొంప పట్టిందంటే ఓ పట్టా నొదలు దెబ్బ. చూడు, రాత్రి వేళ నా పాదాలొత్తి నిద్రపుచ్చాను. బాగుంది. ఆడది పాదాలు వస్తే ఇక మగాడే నిద్రపోతాడు. ఇదిగో, ఇంటి పనులు వంట పనులు భర్త మెచ్చుకునేటట్టు చెయ్యాలి. నేనా వండడం? అయితే ఇక నువ్వు తిన్నట్టే. అంటే ఊచికి పొల్లెత్తు పని కూడా నువ్వు చెయ్యవన్నమాట. అడ్డమైన చాకరీ నడ్డి వీలుగేట్టు నేనే చెయ్యాలన్నమాట. నీ సంసారానికి నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తాడు? అయితే నీ సంసారం కాదా ఇది? నువ్వు మంచం ఎక్కి కూర్చుంటే ఈ జంచాడం అంతా నేను దిద్దుకోవాలా? అంత దిద్దుకోలేనాడు ఎందుకు పెళ్ళాడా? బ్రహ్మచారిగానే ఉండలేకపోయావు? నేను బ్రహ్మచారిగా ఉన్నంతకాలం సుఖంగానే ఉన్నాను. నా ప్రారంభం కాలి నిన్ను కట్టుకొని ఈ స్థితికి వచ్చాను. అంత బాధగా ఉంటే వదిలేసి హాయిగా తిరుగుపోని, నేను ఏ నువ్వో పోయో చూసుకుంటాను. అందిందాల్లో అత్తాన్నం అయిపోయింది నా బతుకు. కాస్త మంచి బట్టలు కట్టుకుని కలకల్లాడుతుంటే చూడలేవు, అవేం పాపిష్టి కళ్ళు. మాయా, ఊరుకు, ఏడవకు, ఆ పువ్వులన్నీ అలాగే ఉంచుకో. అయ్యో చూడు మాయా, మాయా, నేను సింగారించుకోవద్దనా? నీవు నన్ను అర్థం చేసుకోలేదు అంతే. నా బ్రతికి అనంతమైపోయింది. మాయా, ఏడవకు, నీకు పుణ్యం ఉంటుంది. ఎవరైనా వింటే నవ్విపోతారు. గట్టిగా ఏడవకు. అయ్యో అమ్మా, నా గొంతు కోసేవి ఈ తుప్పున దిక్కంటు పెట్టి. ఓ అబ్బా, ఇదంతా ఎరగతాపోయే పోలు. మాయా, మాయా, ఇటు చూడు, ఇటు చూడు. నాది పొరపాటు. అయ్యో, పెళ్ళాన్ దగ్గర ఈ గత్తర ఏ మొగాడికైనా ఉండదేలే. మాయా, ఇక నిన్నెప్పుడు ఏవి అన్నా క్షమించు. ఇదిగో నా దగ్గర రావు చెప్తున్నా. రాక జీవించగల నా ప్రాణేశ్వరి, ఇదిగో దాసుని తప్పు దండంతో సరి. సరేనా? హే కృష్ణ, ఆనాడు తెలియక నిన్ను గెలిచేశాను. ఆడదాని కాలితను తిన్నావు, కాని దానిలోని మాధుర్యాన్ని ఈనాడు తెలుసుకున్నాను. కృష్ణ, నీ శృంగార పాండిత్యం అపారం. దేవి, త్రిభువన సౌందర్య రాశి. నను భవదీయదాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచినయదే నాకు మన్ననయే చెల్వగు నే పద పల్లవంబు మత్తను పులగాగ్ర కంఠ కవితానము
తాకిన నొచ్చెనంచు నిజదా అల్కమానవు కదా ఇకనైన వినీల కుంతల వినీల కుంతల. మా అప్ప తన్నులో మా లావు చిత్రం ఉందిలే. నా తన్నులోనూ ఉందలే. మాయా, నా పైన కోపమా? కోపమా? పాపం తల బొట్టు కట్టిందా? నాకు ఈ శిక్ష కావాల్సిందే. పాపం, నిన్ను ఎన్ని మాటలన్నాను. తన్నులు తిని కూడా అట్ట తిప్పులు పడతాడేంటి తెలివి తక్కువ సన్నాసి. ఎన్నడూ కష్టపడని వాడిని గనక ఏదో కాస్త విసుక్కున్నాను అంతే. ఇక అన్ని పనులు అవలేలగా నేనే చేస్తాను, సరేనా? నేను మాత్రం చేయనన్నానా ఏమిటి? వీలు కాక అన్నాను కానీ. అంటే చెప్పు మాయా. నిజమే? మరి చెప్పవే. ఇదిగో మాయా, ఇక నువ్వు ఏ పని చేయకూడదు. అన్ని పనులు నేనే చేసేస్తాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో నువ్వు కదిలితే కళ్ళు తిరుగుతాయి. పడుకో. అయ్యో కదలకు. ప్రేయసి, రత్నాల లాంటి పుత్రుల్ని గని నట్టింట నీవు కిరకలలాడుతూ ఉంటే నా ఇల్లు నా మనసు కలకలలాడుతూ ఉంటాయి. మాయా, ప్రేయసి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రమణ గోవిందో. ఓంకార్, ఓంకార్ సర్వజగత్తుకు శంఖారావం, మానవ జాతికి పరమపద సోపానం. అయ్యో ఏమిటా ముగ్గు? ఇదే అఖిల సృష్టికి ఆది మంత్రం, ఆది మధ్యాంతరహితుని ఆత్మస్వరూపం, సృష్టి స్థితిలయమూర్తిత్రయానికి మూలపీఠం. పడిపోతావు. నిన్ను పడక మీద నుంచి లేవద్దనరా? అందులో వేవిళ్ళ మనిషివాయే. ఏమిళ్ళకేం గాని 2 కావిళ్ళు నీళ్లు తీసురా. 2 కావిళ్ళేమిటి? నీవు కావాలంటే చెరువంతా ఎండిపోయేదాకా తీసుకొస్తాను. రారా, పడుకుంటూ గానిరా. ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా, ముక్తి మార్గమును కనలేవా. భ్రాంతుడవై బహుమాయల వాడియే బ్రతుకే స్థిరమని నమ్మేవా. భ్రాంతుడవై బహుమాయల వాడియే బ్రతుకే స్థిరమని నమ్మే.